నేను జాబ్ చేసేటప్పుడు ఏమనుకున్నదంటే నాది సేల్స్ ప్రొఫైల్ అనమాట. సో బిజినెస్ లోన్స్ ఇచ్చేదాన్ని ఐసిఐసిఐ బ్యాంక్లో. స్టార్టింగ్ అప్పుడు నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కానీ లేకపోతే ఏదన్నా ఓన్గా చేసిందంటే ఏం లేదు. సో జాబ్ వచ్చినప్పుడే ఫస్ట్ టైము హౌస్ నుంచి బయటకు వెళ్ళడము జాబ్ గురించి. ఆ సేల్స్ ప్రొఫైల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మో ఇది నా వల్ల కాదు, నేను చేయలేనని నాకు చాలా భయం వేసింది. మళ్ళీ ఈ జాబ్ కూడా చేయలేకపోతే మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరూ ఈ అమ్మాయి ఏ జాబ్ కూడా చేయలేకుండా వచ్చేసింది, ఇంజనీరింగ్ చదివింది, జాబ్ కూడా చేయలేదా అని చెప్పి మళ్ళీ తిడతారేమో అని అదొక భయం ఉంది. అండ్ ఫస్ట్ టైం వెళ్ళడమే 1200 కిలోమీటర్స్ ఇంటికి దూరంగా వెళ్ళి ఉండడము. ఎప్పుడైనా ఏంటంటే సండే కానీ హాలిడే కానీ వస్తే వెంటనే బ్యాగ్ సర్దేసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది ఫస్ట్ టైము ఒక 6 months నేను ఇంటికి దూరంగా ఉన్నాను. అప్పుడు ఆ జాబ్ చేసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. ఆ టైంలో ఏమనిపించేది అంటే జాబ్ లేని రోజున నేను ఎలా ఫీల్ అయ్యాను, అరే నాకు జాబ్ లేదు, చదువు అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండేదన్నమాట. అవి గుర్తు తెచ్చుకొని జాబ్ లేనప్పుడేమో అమ్మో జాబ్ లేదు అని బాధపడ్డాను. జాబ్ వచ్చినప్పుడేమో అమ్మో ఈ జాబ్ నేను చెయ్యలేను అని బాధపడుతున్నానని నాకు నేనే ఆలోచించుకొని ఇంకెప్పుడు అలా బాధపడకూడదు అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటుండేదాన్ని. ఇప్పుడు 10 years ఆల్మోస్ట్ నేను జాబ్ స్టార్ట్ చేసి 2013లో స్టార్ట్ చేశాను. ఇప్పటికి 2025 ఆల్మోస్ట్ 12 years కంప్లీట్ అయిపోతుంది. నాకు ఇప్పుడు నేను బిజినెస్ చేయాలి అని అనుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావడం, సేల్ చేయడం అనేది నాకు నేను చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంతూసియాజంగా, సెల్ఫ్ మోటివేషన్గా ఫీల్ అవుతున్నాను. నాకేమర్థమైందంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలం అనమాట. అది కష్టమైనా నష్టమైనా దానికి ఉన్న మార్గాలు ఏంటి అని వెతుక్కొని మరీ చేస్తాము. సో ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్లో జాబ్ వచ్చినా సేల్స్ ప్రొఫైల్ వచ్చినా ఎక్కువ ఏడ్చేవాళ్ళం. ఆ టైంలో అమ్మో సేల్స్ ప్రొఫైల్ అంటే అందరూ ఏడ్చేవాళ్ళు. అమ్మో ఎవరు చేస్తారు, టార్గెట్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ అవుతాయి, మన వల్ల ఏమవుతాయి, రివ్యూ మీటింగ్స్ అని చాలా భయపడిపోయేవాళ్ళు అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా అంతా సేల్స్, కమ్యూనికేషన్ అంటే ఏంటో అనుకునేదాన్ని. జస్ట్ మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలియాలి, అది అంతే అండి. జస్ట్ సింపుల్.